అనుభూతులు ఎలా తెలుస్తున్నాయి? ఇవాళ 10 మంది పెట్టే స్థితిలో ఉన్నాం. ఒకనాడు 10 మంది ఇళ్ల దగ్గర అడుక్కుంటే రోజు వెళ్ళాలి. అది చూసాము, ఇది చూసాము, ఎవరు తెలుస్తున్నాయి కానీ ఇవన్నీ జీవితంలో వివిధ దశలు. ఇవన్నీ ఆ దేహగత జీవితంలో వివిధ దశలు. ఆ రోజు ఇలా ఉన్నాం, ఈ రోజు ఈ నడుగులు పెరిగిన దేహం. పుట్టినప్పుడు ఎంత లేదు, పుట్టినప్పుడు ఇంత ఉండే అవకాశం లేదు. ఎంత దేహాన్ని ఆవిడ ఎక్కడికి అంటుంది, ఆవిడకి అనేది ఎంత దేహాన్ని. కానీ దేహం పెరుగుతుందా లేదా? దేహం పెరిగింది ఎవరు తెలుస్తుంది? దేహంలో వచ్చే మార్పులు. నేను చెప్తున్నా డాక్టర్ తెలియాలి, నాకు నా సమస్య ఏంటంటే వాడికి తెలుస్తుందా? కనుక ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం లేదు. రకరకాల మార్పులు ఇవన్నీ ఎవరు తెలుస్తున్నాయి? ఇవి నిరంతరం మార్పు చెందేవి. ఒక మెలకువ దేహపరంగా ఆలోచిస్తే అది బాల్యాది అవస్థ. కేవలం మెలకువ ఒకటే ఉందా? మెలకువ స్వప్నం సుషుప్తి. మరి 3 అవస్థలు. మెలకు ఉంటే స్వప్న సుషుప్తులు లేవని అర్థం, స్వప్నం ఉంటే మెలకువ సుషుప్తులు లేవని అర్థం, సుషుప్తి ఉంటే మెలకువ స్వప్నాలు లేవని అర్థం. ఈ మెలకువ దేహం మెలకువకే పరిమితం. స్వప్నంలోనూ ఇలాంటి దేహం ఉంటుందేమో కానీ ఈ దేహం అసలు ఉండదు. మరి స్వప్నం వచ్చినప్పుడు మెలకువ ఏమైంది? ఏమైందో మన దగ్గర లేదు అర్థం. అంటే అది ఎక్కడో ఉందా? అది ఎక్కడో ఉంది. ఎప్పుడైనా నా మీద ఒక అవస్థ ఉంటుంది. ఈ అవస్థ ఉందంటే వేరే 2 అవస్థలు లేవని అర్థం. అంతేగాని మెలకు ఎక్కడ బాగుంటుంది, స్వప్నం వచ్చి స్వప్నం ఎక్కడ బాగుంటుంది అలా ఉండదు. నా మీదకి అవస్థలు వస్తుంది. అవస్థ అంటే ఒకటి మరొకటి కానిది కదా. తర్వాత గాఢ నిద్ర వస్తుంది. గాఢ నిద్రలో ఈ దేహం లోకం వీటితో సంబంధం లేదు. యాబ్సెన్స్ ఆఫ్ ఆల్ న్యూసెన్స్ అంతవరకు చెప్పుకుంటూ సరిపోతుంది. ఆ స్థితిని అనుభవిస్తున్నాను. అది అక్కడ ఎరుక లేదు. లేచిన తర్వాత మళ్ళీ దేహం వస్తుంది. ఒకసారి దాన్ని పరిశీలించుకుంటే అవస్థలు మారుతున్నాయి. దేహానికి దేహపరంగా అవస్థలు మారుతున్నాయి. జీవుడి పైన నా పరంగా కూడా ఈ అవస్థలు మారుతుంది. ఇంత దేహం మెలకువకే పరిమితం, ఇంత ప్రపంచం మెలకువకే పరిమితం. నిద్రలో లేదు. ఇంత ప్రపంచం నిద్రలో లేకుండా పోయింది. నేను చెప్పేది ఈ అవస్థలు మారుతున్నాయి ఎవరో తెలుస్తుంది, అలాగే దేహంలో మార్పులు ఎవరో తెలుస్తున్నాయి. ఇవి నిరంతర మార్పు చెందుతున్నాయి కదా. అలాగే తథా సర్వాసు అవస్థాసు అవి. ఇప్పుడు ఎవరైనా ప్రమాదం పొందినవాడు చిన్నప్పుడు నా కాళ్ళు ఉండేవండి పలానా యాక్సిడెంట్లో పోయింది చెప్తారు. అంటే కాళ్ళు లేని అవస్థ, కాళ్ళు లేని అవస్థ. చేతిలో ఇలా పోయేయండి యాక్సిడెంట్ అయిందంటారు, ఇలా కళ్ళు ఇలా పోయింది అంటారు. లేదు పెద్ద జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చి బుద్ధి కాస్తా పడైతే పిల్లడు బుద్ధిమాంద్యం పొందేడు అని చెప్పి కొంతమంది ఏళ్ళలో అలాంటి పిల్లల్ని చూసుకుంటాం. బుద్ధి రైతులు చెందినవాడు అంటే ఆయా అవస్థలు, ఆయా స్థితిలో పొందినవాడు. వాడు అనుభవాలు కాబట్టి అదే చెప్తున్నారు. ఇవన్నీ ప్రతిదీ ప్రతిక్షణ మార్పు చెందుతున్నాయి. మార్పు చెందుతున్నాయని ఎవరు తెలుస్తోంది? మార్పు చెందుతున్న వాటిని తెలుసుకోవడానికి మారనిది ఒకటి ఉండాలి. మారనిది ఒకటి ఉంటేనే నిరంతరం మార్పు చెందే తెలుస్తుంది. ఇది మారిపోతుంది అనుకోండి, ఎవరు తెలిస్తే మార్పులు? ఇప్పుడు నేనంటే ఇక్కడ కూర్చునే ఇంతే ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టాలని నేను కదలకుండా ఉండాలి అవుతా? నేను ఎక్కడి నుంచి పారిపోతుందో నేనే మిమ్మల్ని లెక్క పెడతాను. నేను ఆగితే మిమ్మల్ని ఎంతమంది లెక్క పెట్టి లెక్క చెప్తాను. నేను ఆగాల నా పరిగెడుతుంది నా వెంగలు వస్తారని లెక్క పెట్టాలి రాక. అందుకని మారే వాటిని గుర్తించడానికి మారనిది ఒకటి ఉండాలి. యావృత్తాసు అనువర్తమానం అహం ఇది. ఏదైతే ఈ మారుతున్నట్టు నిరంతరం మార్పు చెందుతున్న వీటిని, నేను బాల్యంలో అలా చేశాను, కోమారులు అలా ప్రవర్తించాను, నేను చిన్నప్పుడు చాలా తప్పు చేశానని చదువుకోలేదు, ఇవాళ ఆ అవస్థ అనుభవిస్తాను అని ఒకడు అంటాడు. నేను చిన్నప్పుడు కష్టపడి చదువుకున్నాను, అందుకే స్వయంగా నా కాళ్ళ మీద నిలబడ్డాను, ఈ ఇల్లు 4 ఇళ్ళు కట్టాను అని ఒకడు అంటాడు. ఎవరు తెలుస్తున్నాయి ఇవన్నీ? నా అనుభవాలండి. కరెక్టే, ఇవన్నీ మారుతున్నాయిగా. ప్రతిదీ ప్రతిక్షణ మార్పు చెందుతోంది. మార్పు చెందుతున్న వాటిని గుర్తిస్తున్నామంటే మార్పు తెలియంది ఒకటి ఉంది అని అర్థం. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, ఒక పెద్ద దారం తీసుకుని దానికి కొంతసేపు విరజాజి పూలు కట్టామనుకోండి. విరజాజి పూల మాల, విరజాజి పూలు కాస్త మెల్లగా తీసేసి దానికి మళ్ళీ కనకాంబరం పూలు గుచ్చితే దారం అలాగే ఉంటుంది. పూలు వాడిపోయిన తర్వాత, మాల వాడిపోయిన తర్వాత ఆ పూలు మెల్లగా తీసేసి జాగ్రత్తగా చూస్తే కూర్చోమనుకోండి, మెల్లగా తీసి దారం ఉంటుందా ఉండదా? దారం మార్పు చదవదు. ఈ దారం మళ్ళీ ఇంకో మాలకు చుట్టచ్చా, ఇంకో మాలకు వాడచ్చా? మళ్ళీ ఈ దారం అనాలనే ఉంటుంది. అది అనువర్తమానం. మారనేది ఒకటి ఉంది. కానీ సన్నజాజి పూలు వాడిపోతున్నాయి, అలాగే ఇంకో పూలు వాడిపోతున్నాయి, ఇవి వాడిపోతున్నాయి లేదా? అలాగే ఏదైతే అనుభవాలు ఉన్నాయో అది దేహపరమైన అనుభవాలు కావచ్చు, అవస్థలపరమైన అనుభవాలు కావచ్చు, మారుతున్నా ఈ మారుతున్న వాటిని తెలుసుకుంటున్నటువంటి తెలివి, ఎరుక, అవేర్నెస్, అది అంతః లోపల సదా తురంతం, లోపల నిరంతరం లోపల ప్రకాశిస్తుంది. ఏమని? అహం 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 అహం.
నేను నేను అనేటటువంటి ఈ జ్ఞానరూపమైన ఎరుక నిరంతరం వీటిని తెలుసుకుంటే లోపల ఉంది. అది వచ్చిన ప్రమాదం ఏంటంటే తాను వచ్చి తాను కాని వచ్చి చేరుతుంది. చేరుగది కాదు వేరు చేసుకుంటున్నాను. ఆ తెలుసుకుంటుంది ఎవరు? నేను తెలుసుకుంటున్నాను. అవో తెలియబడుతున్నాయి. అక్కడ ఆయన అనేది ఏంటంటే తెలుసుకునేవాడు తెలియబడే ఒకటెలా అవుతారు? నేను తెలుసుకుంటున్న తెలివినే, తెలియబడుతున్న వాటిని కాదు. దారము విరజాజి పువ్వు అవ్వదు, కనకాంబరం పువ్వు అవ్వదు, అలాగే దానికి గుర్తుపడినటువంటి బంతి పువ్వు అవ్వదు. కానీ ఆ దారానికి గుర్తుపడున్నాయి. నిన్న ఒక మాల, ఇవాళ ఒక మాల, రేపో మాల. కానీ దారం ఆయా పువ్వులు అయ్యే అవకాశం లేదు. పువ్వులు వాడిపోతాయి. వాడిపోవడం పువ్వుల లక్షణం, వాడకుండా ఉండడం దారం లక్షణం కదా. లక్షణ భేదం ఉందా లేదా? అలాగే నేను ఎరుక, నేను తెలివి స్వరూపుణ్ణి. తెలివి స్వరూపుణ్ణి నేను ఉంటాను. నా మీద ఇవన్నీ నిరంతరం మార్చుకున్నాను. ఇదిగా బాల్యం వెళ్ళిపోయిందండి. చిన్నప్పుడు అలా గోడ ఎంతేవండి, ఒక పెద్ద పెద్ద గోడ ఎగిరిచేవండి. ఇవాళ గుమ్మం దాటలేకపోతున్నానండి. నా అనుభవం తెలుసుకోవాలి అంటే ఆ రోజు గోళ్ళ ఎంతిన దేహం నాకు తెలిసింది, ఇవాళ గుమ్మం దాటలేని దేహం కూడా తెలుసుకోవాలి. మరి ఆ దేహంలో ఆ మార్పులు తెలుస్తున్నాయా? తెలుస్తున్నది ఎవరికి? తెలుసుకుంటున్న నేను. నోయర్ అండ్ నోన్ కెనాట్ బి వన్. ఇదే భగవద్గీతలో స్వామి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేచితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద. ఒక్క మాట చెప్తారు. ఇదం శరీరం, అహం శరీరం అన్నది అక్కడ. ఇదం శరీరం, ఈ శరీరం ఏదైతే ఉందో కౌంతేయ క్షేత్రమితి, ఇది క్షేత్రము అని చెప్పబడుతుంది. ఎవరైతే ఇది తెలుసుకుంటున్నాడో దీనిలో మార్పులు ఏతద్యో వేచితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది. దీనిలో మార్పులు ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. సో మన క్షేత్రమా క్షేత్రజ్ఞుడు అని ఇద్దరు కలిసిపోయారు. కలిసిపోవడం గోలొచ్చింది వేరు చేయాలి. నేను తెలియబడుతున్న దేహాన్న తెలుసుకుంటున్న తెలివిన. తెలుసుకుంటున్న తెలివినే, తెలియబడుతున్న దేహాన్ని ఏమవుతాను? దేహం ఏదైనా నేనైతే నేను తెలివి లేనివాడిని అవ్వాలి. దేహం జడం, గోడంతో దేహం కూడా అంతే. గోడ ఎంతో దేహం కూడా అంతే. అందువల్ల నేను దేహాన్ని కనుక అయితే నేనున్నట్టు నాకు తెలివి ఉండదు. నేను దేహం కానివాడిని కనుక, దేహాన్ని తెలుసుకుంటున్నవాడిని కనుక ఈ దేహం గాఢ నిద్రలో లేదని చెప్తున్నాను కదా. నేను చెప్పుకున్నట్టుగా మెలకువలో ఈ దేహం ఉంది, స్వప్నంలో ఇలాంటి దేహమే ఉంది, గాఢ నిద్రలో ఏమి లేదు. మెలకువలో ప్రపంచం తెలుస్తోంది, స్వప్నంలో ఇలాంటి ప్రపంచమే తెలిసింది, గాఢ నిద్రలో ప్రపంచం లేదు. మెలకువలో బాధలు ఉన్నాయి, స్వప్నంలో అటు ఇటు ఉన్నాయి. మెలకువలో సుఖ దుఃఖాలు ఉన్నాయి, గాఢ నిద్రలు రెండు లేదు. మెలకువలో ఆలోచనలు ఉన్నాయి, స్వప్నంలో కూడా ఆలోచనలు ఉన్నాయి, గాఢ నిద్రలో ఆలోచనలు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అది జాగ్రత్త. ఈ మూడవస్థలు, అవస్థ ఉంటే అవస్థ ఉందని తెలుసుకుంటున్నాను, అవస్థ వెళ్ళిపోతే ఈ అవస్థ వెళ్ళిపోయింది, ఈ అవస్థ తెలుసుకున్నాను. ఆయా అవస్థల మార్పుని నేను తెలుసుకుంటున్నాను అంటే ఆ విధంగానే ఆయా దేహంలోనే ఆయా 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 అవస్థల రూపాయల మార్పులు తెలుసుకుంటున్నానంటే బాల్య యౌవన కౌమార వార్తకాలు నేను తెలియబడేది కాదు, నేను తెలుసుకున్నాను. అందుకే శాస్త్రంలో మాట ఉంది, అవస్థాత్రయ సాక్షి నా పేరు. నేను అవస్థాత్రయాన్ని తెలుసుకుంటున్న వాడినే కానీ తెలియబడుతుంది నేను కాదు. ఈ రెండు వేరైతే కానీ శాంతి లేదు. అది నిరంతరం మార్పు చెందేది. ఇప్పుడు దారం ఉంది, దానికి గుర్తుపడి పూలు వాడిపోతుంటాయి. సపోజ్ ఇప్పుడు దారం కాస్తారు, అవి బాబోయ్ నేను వాడిపోతున్నాను అంటే మీరేం చేస్తారు దారానికి? ఇవాళ మనం మాట్లాడే మాటలు కూడా అలాగే. దేహం వాడిపోతుంది, నేను ఏదో అయిపోతానని బెంగ. దేహం పోతుంది, పోవడం దాని పద్ధతి. నేనేమేమో నేను ఉంటాను. దేహం ఉంటే ఉందని తెలుసుకుంటాను, లేకపోతే లేదు అని తెలుసుకుంటాను. నేను ఉండే తెలివినే కానీ పోయే వస్తువుని కాదు. కానీ ఈ తాదాత్మ్యం వల్ల ఆ విరగాజు కాస్త వాడిపోతుంటే అది ఏ దారాన్ని గుర్తుపడింది ఆ దారం కాస్త నేను వాడిపోతున్నాను, నేను వాడిపోతున్నాను అనుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఈ నిరంతరం మార్పు చెందేటటువంటి ఈ అనుభవాలన్నింటికి, నిరంతరం మార్పు చెందేటువంటి అనుభవాలన్నింటికి ఏదైతే దేహపరంగా కావచ్చు, అవస్థల పరంగా కావచ్చు, అన్నిటికీ నేను సాక్షిభూతుంది, ఆధారభూతుంది. మీ స్వప్నంలో ఏమొచ్చిందో నేను చెప్పలేను, నా స్వప్నంలో ఏమొచ్చిందో మీరు చెప్పలేను. మీ గాఢనిద్ర అనుభూతి నేను చెప్పలేను, మీ మెలకు అనుభూతి నేను చెప్పలేను. అవన్నీ మీకు సంబంధించినవి, ఇవి నాకు సంబంధించినవి కావచ్చు. కానీ నేను మారకుండా ఉంటే మీకు చెప్పగలను. అందుకే ఇలా కూర్చుని 20 ఏళ్ళ క్రితం మన పెళ్ళిలో కలిసాం కదా అని మాట్లాడుకుంటాం. ఎలా చెప్పాం? అవునే, ఆ పెళ్ళిలో కొట్టుకున్నావు కదా, వాడు రాసిచ్చుకుని అది ఇవన్నీ ఎలా చెప్తాం?
యలమంచిలో పెళ్లి గురించి 25 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో చర్చించామంటే ఎలాగా మనమే కంటిన్యూ అవుతున్నాం కనుక. కానీ ఆ 25 ఏళ్ల క్రితం అక్కడ పెళ్లిలో కూర్చున్న దేహం మారిపోయింది, దాంట్లో గోల్డ్ మార్కులు వచ్చేసాయి. అప్పటికి ఆ దేహానికి ఉన్న చీరలు 10, ఇప్పుడు ఈ దేహానికి 116 ఉన్నాయి. ఇది దేహంలో వేరే వాళ్ళు ఎందుకంటే అప్పటికి ఆ దేహానికి ఉన్న ఆర్థిక పరిస్థితి పొందితే ఇప్పుడు చాలా మారిపోయింది, చాలా మారిపోయింది. అప్పుడు ఇప్పుడు ఎవరైనా 5 ఏళ్ల తర్వాత చాలా మారిపోయింది. అప్పుడు ఉన్నటువంటి తెలివితేటలు వేరు, ఇవాళ బాబోయ్ ఎన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి, ఎన్ని జ్ఞానాలు పెరిగాయి, ఎన్ని పాత జ్ఞానాలు పోయాయి, అన్ని మారుతున్నాయి. నిరంతరం అప్డేట్ అవుతుంది. సముద్రంలోకి నీరు నిరంతరం మార్పు చెందుతున్నట్టుగా ఆయా నదుల రూపంలోకి వస్తుంది, మార్పు చెందుతుంది. అంటే ఇప్పుడు అలా ఉండిపోతుంది. అలాగే ఇవన్నీ ఒకటి మరొకటిగా నిరంతరం మారుతున్నాయి. కానీ ఇవన్నీ ఒకటి తెలుస్తున్నాయి కనుక మనం మన అనుభవాలు చెప్పగలుగుతున్నాం. అర్థమవుతుందా? కాబట్టి గతం గురించి మాట్లాడగలుగుతున్నాం. మనం కూడా మారిపోతున్నాం అనుకోండి, గత అనుభవాలు ఎవరికి ఉండదు. ఇంకా ఎవరు గతం గురించి మాట్లాడడానికి ఏం లేదు. గతం గురించి ఇంత జాగ్రత్తగా ఇలాగా పూసపుచ్చినట్టుగా, కొంతమంది అయితే 30 ఏళ్ల విషయాన్ని కూడా అప్పుడు జరిగినట్టుగా చెప్తారు. అలా అప్పుడు ఇలా చూసినట్టే మనం మర్చిపోతాం. ఆ రోజు మనం ఏం చీరగట్టా కూడా ఆవిడ చెప్పేస్తుంది. 30 ఏళ్ల క్రితం పెళ్లిలో మనం ఎలాంటి చీరగట్టా కూడా ఆవిడ చెప్తున్నాం కదా. అంటే ఆవిడ చీరలు చూస్తుంది, మనం మర్చిపోయాం. మన జ్ఞానం కూడా ఆ చీర అలా అక్కడే ఆ పెళ్ళ నుండి కాకుండా ఇచ్చాం మనం. కానీ నువ్వు చీర కట్టావు కదా, అది కూడా అమ్మ బాబోయ్ అంటే ఎన్ని పెళ్లిళ్లలో ఎవరైనా జరగడం చక్కగా చెప్తుంటాడు. మనం ఏ బస్సు ఎక్కువ వచ్చినా కూడా చెప్తుంది, ఏ ట్రైన్ ఎక్కడ బయలుదేరని చెప్తుంది. అన్ని స్పష్టంగా చెప్తుంది. అన్నీ అంత మెమరీ వాళ్ళ ఈ జరుగుతున్నాయంటే మారకుండా నేను ఉన్నాను. ఇదే జ్ఞానం అనుకోకండి, ఇది విషయం మేరకు అంతే. అందువల్ల అంతః స్ఫురంతం సదా అహమితి, లోపల నేను అనేటటువంటి తెలివికి వెళ్ళి తెలుస్తున్నాను. ఆ తెలివే నేను. ఐఆమ్ ద నోయర్, ఐఎమ్ నాట్ ద నో. స్ఫురంతం సదా. కనుక నాయన వాడి దగ్గరికి వచ్చి కూర్చున్నటువంటి ఆ దక్షిణామూర్తి దగ్గరికి వచ్చి కూర్చున్న వాళ్ళకి భద్రయా ముద్రయా ఈ ముద్ర చూపిస్తాట. ఇక్కడ చూడండి, ఈ 3 తెలియబడేవి, నువ్వు తెలుసుకునేవాడివి, నీకు ఈ తెలివి దీని నుంచి వస్తుంది. ఇది మహా తెలివి, అదే భగవంతుడు. దాని యొక్క అంశ అయినటువంటి నీకు జ్ఞానస్వరూపం ఉంది. నువ్వు ఆత్మ, ఇవి అనాత్మ నీకు తెలియబడుతున్నాయి. అది దేహపరమైన విషయాలు కావచ్చు, అవసరపరమైన విషయాలు కావచ్చు. ఇవన్నీ తెలియబడేవి, నువ్వు తెలుసుకునేవాడివి. నీ యొక్క యథార్థ స్వరూపం మహా తెలివి, మహా ఎరుక. భగవంతుడు అంటే గ్రేటెస్ట్ కాన్షియస్నెస్, మహా ఎరుక. కనుక నువ్వు దీనితో చేరాలి, కానీ వీటితో చేరిపోయి నీకు తెలియబడే వాటితో చేరిపోయి వాటిని నీ మీద వేసుకోకు అని చెప్పడానికి భద్రయా ముద్రయా స్వాత్మానం ప్రకటీత ముద్రతో చెప్పాడు మహాన్ కోసం. నువ్వు వీడితో కూడిపోతున్నావు, అది తెలియబడేది నీకు. అవి లేకపోయినా నువ్వు ఉంటావు. కాబట్టి అవస్థలు పోతున్నా నువ్వు ఉంటున్నావు. అవస్థ కనుక నువ్వైతే అవస్థపడ మనం పోవాలి. మనం దేహమే కనుక అయితే బాపట్టుకోండి, మనం మెలకువ దేహమే కనుకైతే సుషుప్తి అన్నది మనకు అసలు పరిచయంలో ఉండకూడదు. కారణం సుషుప్తి అక్కడ, సుషుప్తిలో దేహం లేదు కనుక. సుషుప్తిలో దేహం లేదు మీరే చెప్తున్నారు కనుక, మీ అనుభవం కనుక దేహం మీరెలా అవుతారు? సుశీలమ్మ గారు ఆశ్రమంలో ఉన్నారా? లేరు, ఇవాళ రాలేదు అంటే నేను సుశీలమ్మ గారు అవుతాను. నేను సుశీలమ్మ గారు అయితే నేను సుశీలమ్మ గారు అని అలా చెప్తాను. నేను సుశీలమ్మ గారు కంటే వేరు కాబట్టి ఆవిడ ఇవాళ రాలేదంటే పని మీద అని చెప్తాను. అంటే ఆవిడ కంటే వేరే కాదు కదా. అలాగే నేను మెలకువ దేహాన్ని అయితే సుషుప్తిలో గాఢ నిద్రలో దేహం తెలియని విరళ చెప్తారు, మీరు దేహం కాదు. గాఢ నిద్రలో స్వప్నం లేదు, అక్కడ విరళ చెప్పారు, మీరు స్వప్నం కాదు. కాబట్టి మీరు మెలకువ కాదు, స్వప్నం కాదు. ఏమంటే ఇప్పుడు సుషుప్తి లేదు, మెలకువ ఉన్నాం కదా. సుషుప్తి ఇప్పుడు లేదు అనుకుంటున్నాను, అందరూ మెలకువలో ఉన్నాం. అంటే సుషుప్తి కూడా మనం కాదు, అది కూడా అవస్థ పోయిందంటే. సుషుప్తిలో మనం దగ్గరగా ఉంటాం, కానీ అది కూడా స్వరూపం కాదు. అక్కడ ఇంకా అజ్ఞానావరణ ఉంది, అది కూడా అవస్థ. ఇప్పుడు మెలకు ఉంది, సుషుప్తి లేదు. అంటే సుషుప్తి లేదని జ్ఞానం మనకు ఉందా? అంటే సుషుప్తి మనం కాదు. సుషుప్తి సమయంలో మెలకు లేదు అని లేచేగానే చెప్తున్నావా లేదా? ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు. ఈ మూడింట్లో ఒకటి ఉంటే మిగతా 2 లేవు. ఎవరు తెలుస్తున్నాయి? నాకే తెలుస్తున్నాయి. మరి అటువంటిప్పుడు నేను తెలుసుకుంటున్న వాడే కానీ తెలియబడుతున్నా నేను ఎలా వస్తాను? నేను తెలుసుకుంటున్న వాడే కానీ తెలియబడే నేను అవునా నిరంతరం మార్పు చెందుతున్నాయి. దారానికి వచ్చబడే పువ్వులు మారుతున్నాయి, దారం మారటం లేదు. అది గుర్తుపెట్టుకోండి. పువ్వులు
వ్యావృత్తాసు మార్పు చెందుతున్నాయి. దారం అనువర్తమానం కామన్ గా ఉంది. అదే ఆ ఉదాహరణ జ్ఞాపకం. దారం మారదు, దారానికి వాసన ఉండదు. గుర్తుపడే పువ్వుకు వాసన ఉంటుంది. ఈ పువ్వు ఇవాళ వాసన బాగుంటుంది, రేపో దుర్వాసన వస్తుంది. దారమో నా వాసన లేదు, ఇవాళ వాసన ఉండదు. కానీ దానికి వచ్చిన కారణం ఏంటంటే ఈ వాసన దానికి అంటుకుంటుంది. అంటుకుంటే దారం వాసన చూస్తే దారం వాసన వచ్చినట్టు కనిపిస్తుంది. వాసన దారానికి కాదు. అలాగే ఆత్మ అయిన నేను అనాత్మతో చేరిన కారణం చేస్తే అనాత్మ దోషాలు నాని ఆరోపింపబడుతున్నాయి. అందువల్ల ఇంకో దేహం ఎలా అయిపోతుందంటే దేహానికి ఏమైనా వస్తే నాకు వచ్చింది అంటున్నాను, మనసుకి ఏమైనా బాధ వస్తే నాకు బాధ అంటున్నాను. అది మనస్సు బాధ నా బాధ కాదు, ఆ దేహం బాధ నా బాధ కాదు అని సాక్షిగా అలా వేరేనాడు వాడు శాంతి. వీటిని అలా చూడాలి. కానీ ఇప్పుడు ఆ రోడ్డు మీద పోతున్న వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు పని మీద తెలుస్తున్నారు. వాళ్ళ బాధలు వాళ్ళది, మన బాధలు కాదు. వాడి సుఖం వాడిది, మన సుఖం కాదు. వాడి కష్టం వాడిది, మన సుఖం కాదు కదా. మనం సాక్షిగా చూస్తున్నాం. అలాగే ఈ దేహాదులు సాక్షిగా చూస్తూ వర్తపడతాయి. అవి ఎలా మనం కాదు, ఇక్కడ దేహం కూడా మనం కాదు. ఇక్కడ దేహం, ఇంద్రియాలు, ప్రాణం, మనసు, బుద్ధి మనం కాదు. మనం వాటిని తెలుసుకుంటున్న తెలివి. ఆ రోడ్డు మీద పోతున్నవాడు వాడెవరికో 10,000 అప్పు ఇవ్వాలనుకోండి, చేస్తారనుకోండి, వాడు ఎవరు అక్కడ ఆపాడు అనుకోండి, వాడిని కొడుకు మీరు వెళ్తారా? అది వాడి సమస్య, మీ సమస్య కాదు. ఎందుకంటే వాడు మీరు వేరే జ్ఞానం మీద ఉందిగా, అది వాడు వ్యక్తిగత సమస్య. అది ఎలా ఉందో ఇక్కడ కూడా నేను వేరు ఆత్మగా, ఇది అనాత్మ. ఈ మూడు అనాత్మ, ఇది ఆత్మ. ఈ ఆత్మ వెళ్ళి పరమాత్మతో చేరాలి. అదే భద్రయా ముద్రయ. ఎవరికి చెప్తున్నాడు ఆయన? స్వాత్మానం ప్రకటీకరవచ్చు. ఎవరైతే ఈ లోపల ఈ నిరంతరం జరిగే మార్పులను తెలుసుకుంటున్నాడో, ఆ తెలుసుకుంటున్న తెలివే నువ్వు కానీ తెలియబడేటటువంటిది నువ్వు కాదు అని వాడి యొక్క యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మని వాటికి ప్రకటీకరవతి, చక్కగా ప్రకటన చేస్తున్నాడు. చక్కగా వాడికి సుస్పష్టం చేస్తున్నాడు. ఎవరికి? భజతాం. అది మీరు అడగచ్చు. మరి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు పండితులు నేను రోజులు చూశాం కదా, చాలా మంది ఆత్మ విషయంలో భ్రాంతి పడ్డారు. ఏమన్నా మేధావులు కదా అంటే ఒకటే, ఈశ్వరానుగ్రహం కనుక లేకపోతే జ్ఞానం కలగదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఇదొక దత్తాత్రేయుడి వాక్యం. దత్తాత్రేయ గీతలో ఉన్న వాక్యం. ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే జ్ఞానం సమగ్రంగా ఏర్పడుతుంది. లేదా జ్ఞానం విషయంలో భ్రాంతి పడతారు. 2 రోజులు దేహం ప్రాణం అపీంద్రియ అని చెప్పి సత్యం కాని దాన్ని సత్యం అనుకుని సెటిల్ అయిపోతారు. అక్కడ ఆ భ్రాంతిలో ఉండిపోతారు. కానీ సత్యం దగ్గరికి వెళ్ళాలంటే పరిపూర్ణంగా ఈశ్వర కటాక్షం. అటువంటి ఈశ్వర కటాక్షం ఎవరికి ఉంటుంది? ఎవరైతే ఆ పరమేశ్వరుడి యందు భక్తి చేస్తారో, సంప్రదాయంలో నిలబడి గురువు పాదాలను ఆశ్రయించి వేదోక్త కర్మాచరణం, వేదం చెప్పినట్టుగా ధర్మబద్ధంగా ఎవరైతే జీవించి వెళతాడో, పద్ధతిగా ఉంటాడో, వాడికే ముందు అంతఃకరణ శుద్ధి కలిగి మనసు శుద్ధిపడి అక్కడి నుంచి ఈ విధంగా తత్వాన్ని సరిగ్గా నిర్ణయింపజేసేటటువంటి దక్షిణామూర్తి గురువు లభించి వాళ్ళ దగ్గర మనకంటూ ఒక శుశ్రూష చేసే భాగ్యం, వాళ్ళకి మన మీద దయ, వాళ్ళ మీద మనకు భక్తి, ఇవి కలిగి అక్కడ గురువు సమక్షంలో కూర్చునే రీతి ప్రారంభం కలిగి, ప్రారంభం ఒకటి ప్రధానం. ప్రారంభం లేకపోతే నిలబడలేము. గురువు గారు సిద్ధంగా ఉన్నా ప్రారంభం అంగీకరించలేదు, అక్కడి నుంచి పోతాం. ఆయన గారిలో దోషం చూడడం ప్రారంభం. పెద్ద పెద్దగా రకరకాల సమస్యలు, మహాగురువులు మిస్ అయిపోతున్నాం. కారణం పాపాలు అలా చేయి. సో పాప సంఖ్యలో ఉన్నప్పుడు తత్వ నిర్ణయం చేయడానికి ఈ విధంగా పైటీలు కూడా వస్తాం. అందువల్ల భజతాం అన్న మాట దగ్గర ఇన్నున్నాయి. భక్తులకి భక్తుడు ఇది మొదలు చెప్పుకుంటూ వస్తున్నాం. భగవద్ విరహాన్ని భరించలేదు వాడు పరమాత్మ అవసరం ఏంటి వాడికి అర్థమైంది లేదు. ఆయన దగ్గర కొద్ది కూర్చొని ఆయన చెప్తాడు. చెప్పడంలో మొత్తం మీద ఆ విధంగా ఆ గురువు గారైతే చిన్నముద్ర, లేదు గురువు గారు అవసరమైతే మాటల ద్వారా వాడి జ్ఞానాన్ని పెడతాను. నేను చాలా సందర్భాల్లో నవ్వుతూ చెప్పిస్తుంటాను. ఎక్కువ నేనే కనుక దేహం అయితే దేహం మార్పు చెందిపోతాను కాబట్టి నేను మార్పు చెందిపోవాలి. నేను దేహమే కనుక అయితే, దేహమే కనుక నేనైతే దేహం నిరంతరం మారుతుంది కనుక తెలుసుకోవాలి. బాల్యం ఎవరు నేను మారిపోవాలి. ఇదే అనుకోండి. ఎవరికి మెమోరీస్ ఉండవు. మెమోరీస్ ఉండవు. ఎవరు అప్పు తీర్చక్కర్లేదు. మీకు 20 ఏళ్ళ క్రితం చేసిన అప్పు మీరు అడగదు, నాకు జ్ఞాపకం ఏదో అలాగే చెప్తారు. 20 ఏళ్ళ క్రితం ఎందుకు? క్షణం క్రితం దేహం మెడికల్ సైన్స్ ప్రకారం క్షణానికి 1000 రకాల మారుతుంది. లోపల యాటమ్స్, పరమాణు నిరంతరం మార్పు చెందిపోతున్నాయి. లోపల ఎన్నో 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 కొత్త కణాలు పుడుతున్నాయి, ఎన్నో పాత కణాలు.
మీ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు నేను అప్పు తీసుకున్నాను జ్ఞాపకం ఉంటుంది, మీకు ఇచ్చాను జ్ఞాపకం ఉంటుంది. పావుగంట తర్వాత మీరు మంచిది. ఇంక ఏ బ్యాంకు వాడు ఇంటికి రాడు, ఇంక లోన్ తీర్చక్కర్లేదు, హాయిగా అందరూ అది ఇక్కడేమి కపటమేం కాదు, ఎవరికి జ్ఞాపకం ఉంటుందా? మారిపోయింది, దేహాలు మారిపోతున్నాయి. ఇది ఎక్కడైనా ఉందా? మన ఇంటికి గ్లాసు పట్టుకెళ్తే వెనకాల యుద్ధం చేసి తెచ్చుకుంటాం. వీళ్ళు పట్టుకెళ్ళింది గ్లాసే, దానికి చూస్తే ఇలాగా మరి పల్లవులు చోడులు అంత యుద్ధం చేసి అసలు కూడా యుద్ధం చేసి గ్లాస్ తెచ్చుకుంటాం. ఏ మెమొరీ ఉంది. సో దేహం ఏమన్నా మీరు దేహం మారుతుంది, నేను మారటం లేదు కాబట్టి మెమొరీ ఉంటుంది. అలా కాదండి, నేను ఏమైనా దేహం తిరగేసి మాట్లాడండి, నేను మారటం లేదు కాబట్టి దేహం కూడా మారకుండా ఉండాలి. ఇదే అనుకోండి, పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఉండాలి. పుట్టినవాడు పుట్టినట్టే ఉండాలి. పుట్టినవాడు పుట్టినట్టే ఉండాలంటే కన్నద ముందు అది పెద్ద అయింది కాబట్టి కన్నది ముందు అది పెద్ద ఎందుకు అయింది, అది పెద్ద అయింది కాబట్టి కన్నది కాస్తాడు కదా. అంటే దేహం మార్పులు లేకుండా ఉండాలి, ఎవరిలా పుట్టే మనకు ఉండాలి. కారణం నేను మారటం లేదు, నేను మారినప్పుడు నేను దేహం అయితే దేహం కూడా మారకూడదు. నా లక్షణం మార్పు లేకపోవడం, నేను దేహం అంటున్నాం, అదే దేహానికి కూడా అదే లక్షణం ఉండాలంటే పుట్టిన వాళ్ళు అందరూ పిల్లలాగా ఉండాలి. ఎప్పుడు పెంచేవాడు ఎవడు, అప్పుడు కనేవాడు ఎవడు? పెద్దవాడు ఉంటేగా కనేది. పెద్దవాళ్ళు ఉన్నారా? వాళ్ళు పంటున్నారు కాబట్టి పుడుతున్నాం. ఇప్పుడు అటువంటిప్పుడు ఇంకెవరు పెద్దవాడు, ఇంకా పుట్టినవాడు పుట్టినట్టు ఉన్నారు. అలాగే అభివృద్ధి ఆలోచిస్తే దేహం మారిపోతుంది కాబట్టి నేను మారిపోవాలి, మెమొరీస్ ఉంటాయి. అప్పుడు ఇంకా పెళ్లినాడు పేట్ల మీద లాగా నువ్వెవరు అనుకుంటుంటారు కదా, మళ్ళీ మారిపోయారు ఇద్దరు. పెళ్ళి ఇద్దరికిద్దరు ఇది అక్కడే మంచిదారు, ఆ పేట్ల మీద మీరెవరు అంటే మీరెవరు ఇది బాగుంది. ఇంకా ఈ చమత్కారం అంటే మళ్ళీ ఎంత పెళ్లి చేసింది మర్చిపోవడంగా వాడు మర్చిపోతారు, పెళ్లి చేశామా అంటే వీడు అవకాశం లేదు. అల్లుడు ఎక్కడ వెళ్ళమే, వాడు ప్రపంచం చివరికెళ్ళా లేకపోతే సార్ అల్లుడు వదిలి ఏ మెమోరీస్ ఉన్నాయి. మారనది ఒకటి, మారేది ఒకటి, కలిసి మూడు పెట్టాడు. ఇంతే పరమాత్మ చేస్తుంది. మారనిది ఒకటి, నిరంతరం మారుతుండేది ఒకటి. ఈ రెండింటిని ఆత్మ అనాత్మ రెండింటి కలిపి మూడు పెట్టేశాడు. ఈ మూడు పెట్టడంలో దీని లక్షణాలు దీని మీద ఆరోపించుకుంటున్నాం. అందువల్ల నేను కాని వాటితో చేరిపోయాను. ఆ లక్షణాలను నా మీద ఇంపోజ్ చేసుకుంటున్నాను. ఎర్ర మందార పువ్వు స్ఫటికం ఉంటుంది కదా, స్ఫటికం చూసారా, తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. దాని దగ్గరికి మన ఎర్రటి మందార పువ్వు తెచ్చిపెట్టామనుకోండి, స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది. వీడి రంగు దాని మీద పడుతుంది. మన ఎర్రమందార స్ఫటికం దగ్గర పెడుతుంది. ఆ క్షణంలో ఆ పువ్వును చూడని వాడు డైరెక్ట్గా స్ఫటికాన్ని చూసిన వాడు, స్ఫటికం తెల్లగా ఉండాలి కదా, ఎర్రగా ఉంది ఏంటి? స్ఫటికం ఎర్రగా లేదు, ఎర్రగా కనిపిస్తుంది. అది ఆ పువ్వు యొక్క ప్రభావం. అది వెనకలాగితే అది మళ్ళీ దానికి స్పష్టత. అంటే దాని యొక్క సహజమైనటువంటి తెలుపు రంగుని ఎరుపు రంగు ఆవరించింది. దీన్ని ఆరోపితము అంటారు. సహజం తెలుపు రంగు స్వచ్ఛం, దానిది ఎరుపు రంగు ఆరోపితం. అలాగే శాంతి మనకు సహజం, అశాంతి ఆరోపితం. ఆరోపితమే కనుక విశ్లేషించి ప్రయత్నం చేస్తూ తొలగించుకోవచ్చు. కనుక నా యందు నేను కానిది ఆరోపితమయ్యేవి గుర్తుపెట్టుకుంటారు. ఆ ఏమంటే నిరంతరం మార్పు చెందే దేహావస్థలు. నేను ఐఆమ్ యంగ్ అండ్ లేదు ఐఆమ్ సీనియర్ సిటిజన్. ఇవన్నీ ఎవరు? ఇవన్నీ దేహానికి సంబంధించింది. నేను సీనియర్ సిటిజన్ కాదు, నేను యంగ్ కాదు, నేను చైల్డ్ కాదు. ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దిస్ స్టేట్. కానీ ఆ దేహంతో కల్పిస్తుంది. ఆ దేహంతో కల్పించుకుని దేహం యొక్క అవస్థలు అన్నది. అలాగే ఏ అవస్థ వస్తే జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. జాగ్రత్త అవస్థ రాగానే ఆ దేహాన్ని పరిమితమైపోతుంది. స్వప్నం రాగానే ఆ దేహంతో కొట్టుకుపోతున్నాం. సుషుప్తి రాగానే ఏమీ తెలియని అజ్ఞానావస్థలు పొందుతుంది. సుషుప్తి అజ్ఞానావస్థ, తమోగుణావస్థ. నేను గురించి నా గురించి నాకు ఇసుమంటే ఎరుక కూడా లేదు. ఎరుక వచ్చేసరికో అశాంతి వస్తుంది. అర్థమైంది కదా. అందువల్ల ఈ తత్వం ఏదైతే ఉందో అంతఃపురంతం సదా, లోపల నిరంతరం కూడా అహమితి, నిరంతరం కూడా మార్పు చెందకుండా ఉన్నటువంటి ఒక తత్వము నేను 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 లోపల నిరంతరం తిరుగుతుంది. ఇదే రమణ మహర్షి గారు మంచి లోకంలో చెప్పారు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. హృదివిష మనసా త్వం చిందతా మజ్జతావా పవనచరణ రోధాత్ ఆత్మనిష్ఠో భవత్వం.
హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. లోపల నేను 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 ఒక వెలుగు లోపల ఉంది. అది ఎవరు? అది నేను. దానిలోకి నేను కానీ ఇప్పుడు పక్కింటి పిల్లడు వచ్చారనుకో, మన ఇంటి పిల్లడు అంటే వాడు బాగా ఇష్టం. రాత్రి 10:30, 11 అయిపోయింది, ఇద్దరు ఆడుకుంటాం, ఇంకా పడుకునే సమయం వచ్చింది. ఏం చేస్తాం వాడిని? వెళ్ళు, నేను తెలిసింది పడుకుంటుంది, వెళ్ళు అంటావా? ఏ మనం కానివాడు. సింపుల్. వాడు మనతోనే ఉన్నాడు కానీ మనం కానివాడు కనుక వెళ్ళు. రాహుల్ నిద్రే ఉంటాడు ఇక్కడే, పర్వాలేదు, రాహుల్తో ఆడుకుంది కదా అని వాడు మమ్మీ చేస్తాం లేదా అక్కడికి. కారణం మనం అంటే నలుగురు, ఈ నలుగురే ఉండాలి. ఐదో వాడు పరాయవాడికి అర్థమైపోతుంది. మనతో కూడి ఉన్నాడు కానీ మనవాడు కాదు కనుక ప్లీజ్ 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 అడ్డు. అలాగే మనం కానీ మనలో చేరిపోయి విశ్లేషణ చేస్తే బయటకు వెళ్తాయి, లేదా ఇవే మనం అన్నట్టుగా నటించే. అందుకే వేరు చేసేవాడు ఒకటి ఉండాలి, గుర్తింప చేసి వేరు చేసేవాడు ఒకటి ఉండాలి. ఆ వేరు చేసేవాడు చేయించేవాడు గురువు. అందువల్ల కొత్తగా ఏదో తెచ్చి కట్టక్కర్లేదు, ఉన్నదాన్ని గుర్తింప చేయండి. అందుకే సనాతన ధర్మంలో గొప్పతనం అది. ఏదో ఏదో ఏది మీరు తెచ్చివ్వక్కర్లేదు, మీరు ఆరోపించుకున్నారని తీసేసి పెడుతుంది. అర్థమవుతుందా? అది కనుక స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా. ఒక రాయి ఇచ్చేవాడుకోండి శిల్పికి, అందులోంచి కృష్ణ విగ్రహం చెక్కు అంటే దాని అర్థం కృష్ణ విగ్రహం కాని భాగాన్ని పైకి తీసేస్తాడు వాడు, అంతేనా? కృష్ణ విగ్రహం రాయిలో పెడతాడా? ఇప్పుడు ఏం చేస్తాడు? కృష్ణ విగ్రహం కాని భాగం, ఆ ఎడిషనల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ అది మొత్తం చెక్కేస్తాడు, అందులోంచి కృష్ణ విగ్రహం మిగులుతుంది, అంతేనా? ఇంకేం చేస్తాడు? అది దగ్గర కూర్చుని ముక్కు ఎలా ఉంటుంది, ఆ ముక్కుకి అదనంగా ఉన్న భాగం చెక్కేస్తాడు. చెవులు, అలాగే నోరు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా ఉన్న భాగాన్ని తీసేస్తే మిగిలేది కృష్ణ విగ్రహం. అలాగే మనం కాని దాన్ని మనం తీసేస్తే మీరే మీకు కొత్తగా ఏదో కలపక్కర్లేదు, కలుపుకున్న దానిని తీసేయాలండి. ఇలాగలే పిల్లండి, మీరు కానివాడు మీరు కానిదాన్ని మీలో తీస్తారా? కొత్తవాడిని పడుకొచ్చారా ఎవడన్నా? మీ కానివాడు మీలో చేరాడు, తీస్తారండి. అంతే శాస్త్రం. ఏదో ఏదో మిమ్మల్ని చెయ్యక్కర్లేదు, మీరయ్యున్నారు, మీరయ్యున్నారని జ్ఞానం గ్రహిస్తారు. ఇది బాగుందా? లేదా అక్కడ పోండి, ఆ లోకానికి పోండి, అక్కడ జనం ఉంటే మళ్ళీ అక్కడ తిరుపతి వెళ్ళొస్తున్నాం అలాగే ఉండి అక్కడ కూడా ఏది ఎక్కడ పోతే జనం ఒకటి మళ్ళీ. మనం ఉన్న చోటే మనకి మనగా ఆనందం కలగాలి. ఇది ఇది చెప్పడం మనిషి అటుపో ఇటుపో ఎక్కడ పోతాం? ఎన్నాళ్ళు ఎక్కడ పోతాం? ఇలా చెప్తున్నారు మోక్షాలు. అర్థమవుతుందా? అందువల్ల భద్రయా ముద్రయా భజత తన భక్తులకు ఇది విషయం అని చెప్తూ తర్వాత శ్లోకంలో మొత్తం ఏ రీతిగా ఇదాగల నేను గురించి స్పష్టత ఇచ్చారు కదా, ఆ నేను గురించి అంటే నా గురించి స్పష్టత లేకపోతే ఈ విశ్వం ఎటువంటి భ్రమలతో ముడిపెట్టేస్తుంది అనేదాన్ని ఒక్కసారి మళ్ళీ రకరకాల సంబంధాల రూప భ్రమలు, ఈ సంబంధాలే పెద్ద భ్రమలు. ఆ సంబంధాల రూపమైన భ్రమలు అంటే సర్వ దురవస్థలకి కారణమైనటువంటి ఈ సంబంధాలమైన విశ్వాన్ని ఒక్కసారి ఆచార్య హెచ్చరికిస్తున్నారు. నీ గురించి జ్ఞానం పొందకపోతే ఈ సంబంధాల పరమైనటువంటి ఈ ప్రపంచం ముసిరేస్తుందండి. సంబంధం ఆల్రెడీ దేహ సంబంధం, ఈ దేహ సంబంధం దీని సెక్యూరిటీ కోసం ఇంకో సంబంధం పెట్టుకుంటుంది తెలుసుకోవాలి. సో అందులో ఎంగేజ్ అయిపోతాం తెలియదు. అది మోహం. ఏవో వస్తుంటాయి, ఈ దేహాన్ని ఇంకో దేహంతో కలపాలి, ఆ దేహానికి ఓడిపోతారు, ఈ దేహాన్ని ఆ దేహం ఈ దేహం, ఇలా కలపడంలో నా మీద దృష్టి పోతుంది. నిరంతరం వీటిని అలా సవరించుకోవాలి. అది ఈ దాంట్లో కొట్టుకుపోతాం. దాని వైపు చూడలేదు, అటు ఎటు తీసుకొస్తుంది కదా. ఇవన్నీ ఎక్స్టెన్షన్స్, ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ది న్యూసెన్స్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ. అందువల్ల వాటి మీద కనుక సత్యమే దృష్టి పెట్టకపోతే ఇవి ఏ విధంగా భ్రాంతి కలిగిస్తే అది అలా తర్వాత శ్లోకంలో చెప్తూ కన్క్లూడ్ చేస్తున్నారు స్తోత్రాన్ని. విశ్వం పశ్యతి కార్యకారణ